ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి స్నానానికి నది తీరానికి వెళ్ళింది. ఆ నదిలో ఒక మహర్షి స్నానం చేస్తుండడం చూసి ఆ మహర్షి స్నానం చేసి వెళ్ళాక స్నానం చేద్దామని ఒక చెట్టు కింద ఎదురు చూస్తూ ఉంది. ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుంచి బయటికి రాకపోవడంతో ద్రౌపది ఆ ముని దగ్గరికి వెళ్లి, మేము చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాము, మీరు వెళ్తే మేము స్నానం చేస్తామని చెప్పింది. అప్పుడు మహర్షి నది ఒడ్డు దగ్గర పెట్టిన తన బట్టలు కనిపించట్లేదని, అందుకే నదిలో చాలా సమయం నుంచి ఉన్నానని చెప్పాడు. వెంటనే ద్రౌపది తన చీర నుండి కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరేసింది. కానీ అది నది ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ద్రౌపది మరికొంత భాగాన్ని చింపి విసిరింది. కానీ అది కూడా కొట్టుకుపోయింది. అప్పుడు ద్రౌపది తన చీర నుండి మరికొంత భాగాన్ని చింపుతున్నప్పుడు మహర్షి వద్దని చెప్పి ఆ మిగిలే వస్త్రంతో ద్రౌపది దేహాన్ని కప్పుకోవడం వీలు కాదని తన పక్కన ఉన్న వారిలో ఎవరినైనా సహాయం చేయమని అడుగగా వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో మహర్షి ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపద కాలంలో ఆ కృష్ణుడే నీకు అండగా ఉంటాడని వరమిచ్చి అంతర్ధానం